హలో ఫ్రెండ్స్, మనం ఎక్సెల్ నుండి డేటాని కొహాలోకి కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ పార్ట్లో మనం ఎక్సెల్ డేటాని మార్క్ ఫైల్గా ఎలా కన్వర్ట్ చేస్తారు, ఎక్సెల్ ఫైల్ని మార్క్ ఫార్మాట్లో ఉన్న ఫైల్గా ఎలా కన్వర్ట్ చేస్తారు, మార్క్ ఎడిట్ యూజ్ చేసి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఆ మార్క్ ఫైల్ని కొహాలోకి ఎలా ఇంపోర్ట్ చేస్తాము ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్నమాట. ఈ సెకండ్ పార్ట్లో ఫస్ట్ పార్ట్లో మనం ఎక్సెల్లో ఉన్న డేటా అంటే మన బిబ్లియోగ్రాఫికల్ డేటా, మనకి లైబ్రరీలో ఉన్న డిఫరెంట్ రీసోర్సెస్ ఉన్న బిబ్లియోగ్రాఫికల్ డేటా మా ఎక్సెల్లో ఉంటుంది. ఆ ఎక్సెల్ ఫైల్ని మార్క్ ఫైల్గా మార్క్ ఎడిట్ యూజ్ చేసి ఎలా కన్వర్ట్ చేసాలో మొదటి వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఆ మార్క్ ఫైల్ని మనం ఆ విండోస్లో నుంచి ఉబుంటు డెస్క్టాప్ మీద కాపీ చేసి లేకపోతే డౌన్లోడ్ చేసుకొని ఆ ఈమెయిల్కి పంపించి ఈమెయిల్ నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉబుంటు డెస్క్టాప్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనం కొహాలోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మనకి ఇక్కడ ఫస్ట్ టూల్స్లోకి వెళ్ళాలి. టూల్స్లోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మనం ఈ డెస్క్టాప్ మీద ఉబుంటు డెస్క్టాప్ మీద ఆ మార్క్ ఫైల్ కాపీ చేసి పెట్టుకున్నాం, లేకపోతే డౌన్లోడ్లో ఈమెయిల్ నుంచి అయితే డైరెక్ట్ డౌన్లోడ్లోకి వచ్చి ఉంటుంది. ఇక్కడ టూల్స్లోకి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టేజ్ మార్క్ ఇంపోర్ట్ అని ఉంది. మార్క్ ఫైల్స్ ఇంపోర్ట్ రికార్డ్స్, దాన్ని మనం స్టేజ్ మార్క్ రికార్డ్స్ ఫర్ ఇంపోర్ట్ అనేది దాంట్లో మనం ఫస్ట్ బ్రౌజ్ చేయాలి. బ్రౌజ్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్లో ఉంది. ఇక్కడ డౌన్లోడ్స్లో ఆ మార్క్ ఫైల్ పీవీఆర్ మార్క్ ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ అవుతుంది అన్నమాట. ఆ ఫైల్ అప్లోడ్ అయిన తర్వాత 100% అప్లోడ్ అయిన తర్వాత కింద ఇక్కడ మనకి ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. మనకి డీటెయిల్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. ఏమైనా కామెంట్స్ చేయాలంటే కామెంట్స్ చేయొచ్చు. రికార్డ్ టైప్ బిబ్లియోగ్రాఫిక్, ఇక్కడ మార్క్ ఫార్మాట్ అని ఉంటుంది. అక్కడ డిఫాల్ట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. డు నాట్ చేంజ్ రీప్లేసింగ్ సేమ్ అంటే రీప్లేస్ చేయాలనే ఆప్షన్ ఉంటుంది డిఫాల్ట్గా. దాన్నే మనం డిఫాల్ట్గా అలాగే పెట్టేస్తాం. ఇక్కడ కూడా మనం ఏం చేయాల్సిందిగా ఇక్కడ ఆల్రెడీ యాక్షన్ ఆ న్యూ రికార్డ్స్ అంటే ఆల్రెడీ యాడ్ ఇన్కమింగ్ రికార్డ్స్ అన్నమాట. ఇన్కమింగ్ రికార్డ్స్ అని ఇస్తాం. ఆల్వేస్ యాడ్ న్యూ అనేది ఇస్తాం. ఇక్కడ స్టేజ్ ఇంపోర్ట్ అనేది క్లిక్ చేస్తుంది అన్నమాట. స్టేజ్ ఇంపోర్ట్ అంటే అక్కడ అన్నీ ఇంపోర్ట్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ కొహాలోకి అప్లోడ్ చేస్తాం, ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం డేటాకి, బిబ్లియోగ్రాఫికల్ డేటా. జాబ్ ఓవర్ 100%. చూడండి, మార్క్ రికార్డ్స్లో 2 రికార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి, 2 ఐటమ్స్ ఇంపోర్ట్ అయినాయి అన్నమాట. మనం ఆ దాంట్లో 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంపోర్ట్ అయినాయి సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మేనేజ్ స్టేజ్ రికార్డ్స్ క్లిక్ చేయాలి. దాన్ని చేస్తే మేనేజ్ స్టేజ్ రికార్డ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ కింద మనకి ఇవన్నీ పైన డిఫాల్ట్గా ఇస్తుంటాము. కింద మనకి ఫ్రేమ్వర్క్ వచ్చేసి డిఫాల్ట్ ఫ్రేమ్వర్క్ కాకుండా మనం బుక్స్ అయితే బుక్స్ ఏదైతే అది మాట. ఇక్కడ బుక్స్ కాబట్టి బుక్స్ ఇచ్చాను ఫ్రేమ్వర్క్. ఇక్కడ ఇంపోర్ట్ టు క్యాటలాగ్. ఇప్పుడు ఈ 2 రికార్డ్స్ అయినాయి ఇంపోర్ట్ అయినాయి. ఇవి క్యాటలాగ్లో కూడా కనిపించాలంటే అక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఇంపోర్ట్ బ్యాచ్ ఇంటూ ది క్యాటలాగ్. ఇప్పుడు క్యాటలాగ్లోకి ఇంపోర్ట్ అయిపోతాయి 2 రికార్డ్స్. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసింది అన్నమాట. ఇక్కడ ఇంపోర్ట్ చూడండి, 2 రికార్డ్స్ ఇంపోర్ట్ అయినాయి అని ఇక్కడ చూపిస్తుంది మనకి. ఇక్కడ 4 రికార్డ్స్ క్యాటలాగ్లోకి ఇంపోర్ట్ అయినాయి. ఈ 2 రికార్డ్స్ అన్నమాట. 2 రికార్డ్స్ ఇంపోర్ట్ అయినాయి. ఇవి మనం ఇప్పుడు క్యాటలాగ్లో కానీ మనం సెర్చ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడు పైన సెర్చ్ క్యాటలాగ్ అనే దగ్గర నేను సెర్చ్ చేస్తున్నాను. అది ఇక్కడ వాళ్ళ పేరుతో ఆథర్ పేరుతో సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ
సెర్చ్ చేసిన తర్వాత మనకి ఆ ఇంపోర్ట్ అయిన రికార్డ్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, కోర్ పైథాన్ ప్రోగ్రామ్ 2 రికార్డ్స్ మనకి ఇంపోర్ట్ అయ్యాయి అన్నమాట. 1 ఐటెం అవైలబుల్. విడివిడిగా ఇచ్చాం కాబట్టి ఇది. అలా కాకుండా ఒకటిగా ఇచ్చేసి ఆ ఐటెంలో ఎడిట్ చేసుకొని ఐటెం దగ్గర కానీ యాక్సెస్ నెంబర్ ఇస్తే ఒక రికార్డు 2 కాపీస్ అని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు 2 రికార్డ్స్గా చూపిస్తుంది అనమాట. ఐటమ్స్ 2 ఐటమ్స్ విడివిడిగా 2 రికార్డ్స్గా చూపిస్తుంది. ఇక్కడ చూడండి 2 బుక్స్ ఉన్నాయి. అవైలబిలిటీ లోన్కి అవైలబిలిటీ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ కూడా మనకు టోటల్ యాక్సెస్ నెంబర్ తోటి మొత్తం ఇక్కడ దాని డీటెయిల్స్ ఉంది. యాక్సెస్ నెంబర్ బార్కోడ్ అంత డీటెయిల్స్ అంతా చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఐఎస్పిని ఇచ్చాం కాబట్టి బుక్ కవర్ పేజ్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనం సెట్ చేస్తున్నాం కాబట్టి అమెజాన్ గూగుల్ కవర్ పేజీ డిస్ప్లేకి ఆప్షన్ ఇచ్చినాం కాబట్టి అలవ్ అని ఇక్కడ కవర్ పేజీ కూడా డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఆ మార్క్ ఫైల్ని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటే డేటా మనకి ఇంపోర్ట్ అవుతుంది. అలాగా మన దగ్గర ఇంతకుముందు ఉన్న డేటాని ఎక్సెల్లో ఉంటే దాన్ని మార్క్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మన డేటాని సింపుల్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ స్టెప్సే ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సింది. అలాగే మనం ఓపాక్లో కూడా వెళ్ళి చూసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ మనం ఐటమ్ ఒక సింగిల్ బుక్గా చేసుకుంటే ఐటమ్స్ యాడ్ చేసుకోవాలంటే మనం బార్కోడ్ లేకుండా ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ బార్కోడ్ దగ్గర మనకి ఈ ఐటమ్ ఇన్ఫర్మేషన్లో బార్కోడ్ అని ఉంటుంది పైన. ఆ బార్కోడ్ దగ్గర నెంబర్ ఇచ్చేసి కింద బాటంలో యాడ్ అంటే 1 అవుతుంది అనమాట. యాడ్ మల్టిపుల్ అంటే ఆ యాక్సెస్ నెంబర్ దగ్గర నుంచి ఎన్ని కాపీస్ ఇస్తామో అన్ని యాక్సెస్ నెంబర్లు యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ యాక్సెస్ నెంబర్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. సింగిల్ రికార్డు మనం డౌన్లోడ్ చేసుకొని యాక్సెస్ నెంబర్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ ఐటమ్లోకి వెళ్ళేసి ఈ విధంగా కూడా మనం ఇంకో ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే వితౌట్ యాక్సెస్ నెంబర్ అంటే సింగిల్ రికార్డు చూపించి 5 కాపీస్ అనుకో, సింగిల్ రికార్డు 5 ఐటమ్స్ అలా అన్నమాట. అలా చూపిస్తుంది అనమాట. అలా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒపాక్లోకి వెళ్ళి చూద్దాము. ఒపాక్లో కూడా సెట్ చేసి చూద్దాం. ఇక్కడ ఒపాక్లో క్యాటలాగ్ పైన సెట్ చేస్తున్నాం. పైథాన్ అనేది నేను చేసి సెట్ చేస్తున్నాను. ఓపాక్ ఆల్రెడీ ఇది కస్టమైజేషన్. ఓపాక్ ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో చెప్పాను ఎలా కస్టమైజేషన్ చేయాలో. ఇదంతా కస్టమైజేషన్ ఓపాక్. ఇప్పుడు చూడండి ఆ ఓపాక్లో మనకి ఈ విధంగా బుక్స్ కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా సెట్ చేస్తే 2 రిజల్ట్ వచ్చాయన్నమాట. 2 ఐటమ్స్. ఈ విధంగా మనకి డేటాని ఎక్సెల్ నుంచి కోహాలోకి వెరీ సింపుల్గా మార్క్ ఎడిట్ యూజ్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. పెద్ద ఏమున్నది అన్ని డిఫాల్ట్గా ఉంటాయి. మనం జస్ట్ ఇంపోర్ట్ చేసుకునే జాగ్రత్తగా చూసుకొని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి ఎక్సెల్ టు కోహా డేటా మైగ్రేషన్ అనొచ్చు, డేటా కన్వర్షన్ అనొచ్చు, లేకపోతే రెట్రో కన్వర్షన్ అంటారు. ఏవైనా ఇది మనకి డేటాని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఉన్న డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. మరొక వీడియోలో మరొక విషయాన్ని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.